గౌతమ బుద్ధుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563లో జన్మించారు. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలను కారణాలను కనుగొని వాటిని నివారించేందుకు సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం వ్యర్థమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెప్తారు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అనే పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలి భాషలో ఆయన బోధనలు చేసేవాడు. గౌరవ బుద్ధుడు చెప్పిన ఆసక్తికరమైన సూక్తులు: ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మీరు 1000 యుద్ధాల్లో 1000 మందిపై విజయం సాధించి ఉండవచ్చు, కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత. నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైతే అడిగితే మీ దగ్గర ఉన్నంత కొంత సాయం చేయండి. చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. స్వామి వివేకానంద కలకత్తాలో జన్మించాడు. భయం అంటే తెలియని కళ్ళు, తేజస్తో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించాడు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. 1871లో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు ఇలా ఎన్నో చదివేశాడు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు లేదా ఎవరో చెప్పారు దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మేవాడు కాదు. నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచేశాడు. 1884లో BA పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువు గారికి సేవ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతదేశమంతటా ప్రయాణించిన భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. చికాగోలో ఉన్న సమయంలో వివేకానంద ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని వెళ్ళి తర్వాత రోజున ఇచ్చేవారు. కొన్ని రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకువెళ్ళడం తర్వాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది. ఒకరోజు ఆ లైబ్రరీలో అధికారి స్వామీజీని ఆ పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు అడిగింది. అప్పుడు స్వామీజీ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు. మన దేశంలో యువత మనసులలో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12ను నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు.